Hello everyone, today I am going to talk about Telugu Big Boss Season 8 విన్నర్. సో మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ వీక్ నుంచి నిఖిల్ గేమ్ ఫస్ట్ 1 వీక్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. సోనియాతోని ఫ్రెండ్షిప్ చేయలేనప్పుడు సో తర్వాత ఏమైందంటే సోనియాతో ఫ్రెండ్షిప్ అయింది. తర్వాత సోనియా మాయలో పడ్డాడో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇట్స్ నాట్ హర్ ఫాల్ట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్. సో అలా అని ఒక 1 వీక్ ఒకటే బాగా ఆడాడు. తర్వాత సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ చాలా డల్ అయిపోయాడు. ఓన్లీ సోనియా సోనియా అనుకుంటూనే తిరిగాడు కదా. సో మనం చూసుకున్నట్టయితే ఫోర్త్ వీక్లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. దెన్ పీపుల్ వెల్ థాట్ లైక్ ఓకే నిఖిల్ ఇంకా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఇస్తాడు అని అనుకున్నారు. ఫస్ట్ వీక్లో నిఖిల్ అయితే అంత స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి మాట్లాడాడో అదే లీడర్షిప్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది అని అనుకున్నారు సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత. బట్ ఏమంటారు రివర్స్గా ఏమైందంటే అట్లీస్ట్ సోనియా ఉన్నంత వరకు అయినా ఏదో ఒకటి హగ్ అవి కిస్ చేస్తూ అయినా కనిపించేటోడు నిఖిల్. బట్ సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత అసలు మొత్తానికి షాక్లో వెళ్ళిపోయాడో లేకపోతే హీ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఎనీథింగ్, ఓన్లీ గేమ్ ఆడి కూర్చుంటాం అని అనుకున్నాడో ఏంటో, కానీ దాని తర్వాత అంత పార్టిసిపేషన్ అనేది చూడలేదు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్గా మాట్లాడుకుంటే వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు కూడా ఓన్లీ గౌతమ్ మీద అగ్రెషను, గౌతమ్ మీద జెలసీ పాయింట్స్ కనిపించింది తప్ప అతను ఇండివిజువల్ స్టాండ్ అనేది కనిపించలేదు. ఇంకా ప్లస్ మనం చూసుకున్నట్టయితే హీఈస్ నాట్ ట్రూ. అంటే ముందు నుంచి కూడా అందరినీ అంటే ఇప్పుడు ఒక్కళ్ళ దగ్గర ఒక మాట చెప్తాడు, ఇంకొకళ్ళ దగ్గర ఒక మాట చెప్తాడు, అట్లా అనమాట. ప్లస్ ఓన్లీ అతను ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చూపిస్తున్నాడు తప్ప అతను మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఏం చూపిస్తలేడు. ప్లస్ రియల్నెస్ అనేది చూపిస్తలేడు. ఎందుకంటే అందరికీ కలిపి తీసుకోవాలనుకుంటాడు, అందరి దగ్గర సేఫ్గా ఆడాలనుకుంటాడు. ఇప్పుడు ఒకరిని టార్గెట్ చేస్తే అట్లీస్ట్ నిఖిల్ వేరేలాగా అయినా సరే చేస్తాడు అని అనుకుంటే లేదు, నిఖిల్ కూడా సేమ్ అనమాట, అట్లనే చేస్తాడు. సేమ్ పర్సన్ని టార్గెట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ని ఏంటంటే నాకు తెలిసి మేబీ నిఖిల్ ఇంకా యష్మిది సాఫ్ట్ కార్నర్ ఉంది. సో అందుకనే గౌతమ్ ఎప్పుడైతే యష్మితోని మింగిల్ అవ్వదామని చూశాడో సో హీ స్టార్టెడ్ టార్గెటింగ్ గౌతమ్ అనమాట. సో అట్లా సో గేమ్ పరంగా చూసుకున్నట్టయితే హీ డోంట్ కన్సిడర్ ఎనీ వన్. ఇప్పుడు నబిల్ మీద కూడా మనం జెలసీ చూడొచ్చు. అంటే నబిల్ని సపోర్ట్ చేస్తా అనడము, తర్వాత ఛాన్స్ వచ్చినప్పుడు ఓన్లీ పృథ్వీ ఇంకా యష్మి వీళ్ళతోనే ఆడుకుంటూ కూర్చోవడము, నబిల్ని సైడ్ చేయడము, సో అవన్నీ మనం చూసిందే. సో ఫ్రెండ్షిప్ కూడా జస్ట్ అతను అవసరానికే వాడుకుంటాడు. ఫ్రెండ్షిప్లో కూడా ఏమంత స్ట్రాంగ్ అయితే నాకు కనిపించలేదన్నమాట. ప్రేరణకి సపోర్ట్ చేయాలి అన్నప్పుడు కూడా పృథ్వీని ఆపలేదు. సో యష్మికి సపోర్ట్ చేయాలి అన్నప్పుడు కూడా యష్మి అగెన్స్ట్గానే వెళ్ళి ఆడాడు. సో అట్లా అనమాట. సో ఫ్రెండ్షిప్ కూడా ఏం స్ట్రాంగ్ కనిపించలేదు. ప్లస్ రియల్ పర్సన్ అయితే అసలు కనిపించలేదు, జస్ట్ ఫేక్గా ఆడినట్టు అనిపించింది. మనం ఏదైతే నిఖిల్ బయట చూసామో జెంటిల్ మ్యాన్, అట్లా లోపల మొత్తం డిఫరెంట్ అనమాట. బికాజ్ ఆఫ్ సోనియా, బికాజ్ ఆఫ్ యష్మి అండ్ బికాజ్ ఆఫ్ సీత అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ హీ ఈజ్ కన్సిడర్డ్, సో వాళ్ళది కూడా తప్పు ఉంది. బట్ నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిఖిల్. సో నిఖిల్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. సో హీ వాంట్ లస్ట్ ఫ్రమ్ ఎవ్రీ ఉమెన్ బట్ హీ వాంట్ టు లవ్ ఓన్లీ వన్. సో అది తెలీదు ఎట్లా బయటకు వస్తుంది అని. సో దిస్ ఈజ్ అబౌట్ నిఖిల్. మనం చూసుకున్నట్టయితే విన్నర్ అనేది ఐ థింక్ నాట్ ఓన్లీ దిస్, అతను ముందు నుంచే ఫిక్స్డ్ విన్నర్ అన్నట్టు అనిపించింది. ఆడియన్స్ మొత్తం బయాస్డ్గా ఉన్నాడు నిఖిల్కి. ఓన్లీ అతను ఫిజికల్ స్ట్రెంగ్తే చూస్తున్నారు. ఓకే గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు అని తప్ప లోపల చూసుకున్నట్టయితే ఇట్స్ అబౌట్ ఫిజికాలిటీ, ఇట్స్ నాట్ అబౌట్ గేమ్. ఆ గేమ్ మొత్తం ఫిజికల్ మీద పెట్టారు కాబట్టి మెంటల్గా ఎవరు గేమ్ అసలు పెట్టారు. బిగ్ బాస్ ఈ సీజన్ చాలా బయాస్డ్గా ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ గేమ్ ఒకటే పెట్టాడు. ఇప్పుడు మూటలు లాక్కోవడము ఇంకా అవన్నీ ఫిజికల్ గేమ్ లాగానే పెట్టినట్టు అయితే అనిపించింది. సో ఆబ్వియస్లీ నిఖిల్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు అందరికంటే, సో అతనే విన్ అవుతాడు కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ గేమ్. అంటే బిగ్ బాస్ టైటిల్ అనేది ఒకటే, అంటే గేమ్ని ఒకటే కన్సిడర్ చేయకూడదు. గేమ్ అంటే ఇట్స్ నాట్ ఏ గేమ్ షో, ఇట్స్ ఎ బిగ్ బాస్ షో. సో పర్సనాలిటీ షో, అది ఫిజికల్ షో కాదు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఎవరైతే రియల్గా ఉన్నారో
వాళ్ళని బిగ్ బాస్ టైటిల్ని విన్ చేస్తే అది బెటర్ ఉంటుంది. ఎవరైతే ఫేక్గా ఉన్నారో జస్ట్ ఒక ఫిజికల్ అపీరియన్స్, ఫిజికల్ స్ట్రెంగ్త్తోని ముందుకు వెళ్ళే వాళ్ళని కాదు. సో దిస్ ఈస్ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ వాట్స్ యువర్ ఒపీనియన్. నిఖిల్ విన్ అవ్వాలని అనుకుంటుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయకండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.